బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? మేము వృత్తి చేస్తామని న్యాయ వ్యవస్థ మంగళ వృత్తి చేసుకుంటాం. ఏంది ఎలా ఉంది మరి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 8 నెలలు అయిపోయింది, ఎలా ఉందంటారు? కోటో ప్రభుత్వం వల్ల మనుషులు మనశ్శాంతిగా బతుకుతున్నారని మేము అనుకుంటున్నామండి. అంత మాట అన్నారేంది? గతంలో 5 సంవత్సరాల పాలనలో పేదవాడు కానీ ఉండోడు కానీ ఎంప్లాయ్ కానీ ఒక టెన్షన్తో బతికిన జీవితాలు ఇప్పుడు హృదయపూర్వకంగా హ్యాపీగా బతుకుతున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకో మీకు జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు వేసాడుగా బాబాయ్ ప్రశాంతంగా. అవునండి, మన ఇంటి ముందు రోడ్డు వేసుకుంటే ఊరు బాగుపడుతుంది. మన ఊరికి ఏం చేసేవాడు నాయకుడు కావాలండి మనకి. మా ఇంటి ముందు రోడ్డు వేసాడు, నాకు 10 ఏళ్ళు ఇచ్చాడు, నేను సంతోషపడితే అది కరెక్ట్ కాదు. ఊరికి ఏం చేశాడు అనేది ముఖ్యం. అలాంటి నాయకుడు ఊరికి రాష్ట్రానికి చేసే నాయకుడు నారా చంద్రబాబు తప్ప. నేను ఇంటి ముందు రోడ్డు వేసాడు, నాకు ఓటు అనే నాయకుడు అది పెద్ద లెక్కలోది కాదు. దానివల్ల భారీ నష్టం జరుగుతుంది, నిరుద్యోగి సమస్య జరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు అయితే ఇవన్నీ అయితే. మరి నేను అందరికి పేదలందరికీ మంచి చేశాను, చంద్రబాబు నాయుడు వచ్చి 8 నెలలు అవుతుంది, ₹1 పంచట్లేదు ఎవరికి. ఇచ్చిన హామీలు సూపర్ 6 కూడా గాలికి వదిలేశాడు అంటున్నాడు కదా. మరి ఇది సూపర్ శిస్సులు ఈ శిస్సులు అనేది ఆయన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి వచ్చే నిధులన్నీ ఆపి ఈయన డబ్బులు ఇచ్చుకున్నాడు. ఎవరు? గత ప్రభుత్వం వైసీపీ అధినేత. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు? కేంద్రం ఇచ్చిన డబ్బులు ఒక ఏ ప్యాకెట్లు తెచ్చారో ఆ ప్యాకెట్లుగా వాడుతుంది తప్ప ఆ నిధులు తీసుకొని తిరిగి వాడుతున్నా. అందువలన ఈ యొక్క పథకాలు ఆదాయం చేసి ఈ పథకాలు ఇస్తాకి ఒక అడుగు లేటే తప్ప పథకాలు మొత్తం ఇస్తారని నమ్మకం ఉందండి. ఇస్తాడని నమ్మకం మీరు ఉందంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే చంద్రబాబుని నమ్మితే కనుక చంద్రముఖిని నమ్ముకున్నట్టే అంటున్నాడు కదా. అందుకే అబద్ధాలతో వైజాగ్ పైలట్ కట్టాడు. ఆ కట్టిన వల్ల అబద్ధాలు ఎన్నాళ్ళు కలిగింది. ఇప్పుడు చంద్రబాబు వస్తే మాయ అన్నాడు, ఆయన 5 సంవత్సరాలు చేసే మాయే కదండి. ఆయన మాటలు మేము నమ్మాం. గతంలో చంద్రబాబు వెంకటేశ్వర స్వామి గుడిలో డైమండ్ విషయాన్ని అబద్ధాడాడు, అది అబద్ధం చేరింది. ఆ తర్వాత అమరావతి రాజధానిలో అన్ని చంద్రబాబు కుటుంబ సభ్యులు రాసుకున్నారు భూ అన్నాడు, అది అబద్ధం చేరింది. ఆ తర్వాత నిరుద్యోగ సమస్యలని పరిష్కారం చేస్తానన్నాడు, నిరుద్యోగ సమస్యలు పెంచేశాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ వెనక నుంచి పెడతా అన్నాడు, అది బోర్లో పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేనుంటే కనుక ఈ పాటికి పేదలందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, నేను నొక్కే డబ్బులతోటి ప్రశాంతంగా బతికేవాళ్ళు, చంద్రబాబు నాయుడు వచ్చి ₹1 ఇవ్వలేదు ఎంతవరకు అంటున్నాడుగా. అవునండి, కళ్ళు బతికినాడు ఊరంతా బస్సుగా ఉంటుంది. ఆయన ఒక్కడే అనుకుంటే ప్రయోజనం లేదా? అట్లా అనుకున్నాడు 75 ఇంటికి నా ఇంటికి పేకలన్నాడు. ఈ చంద్రబాబు పిలిచింది 165 ఎన్నికలు. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇప్పటికి కూడా నేనే వస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడుగా. అంటే ఉన్న కార్యకర్తలు జారి పోకుండా ఏదో రకంగా భరోసా ఇచ్చి ఆయన మళ్ళీ ఒక కార్యకర్త కాపాడడానికి డైలాగ్ తప్ప వచ్చిన డైలాగ్ ఏం కాదండి. అంటే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు. వస్తే ఈ రాష్ట్రాన్ని ఎదురు పెట్టినట్టే. అదే నా మాట. అసలు ఆయన ఉంటే కనుక ప్రశాంతంగా నేనుంటే కనుక అందరు కంపెనీలు వస్తున్నాయి, ఈ చంద్రబాబు నాయుడు కంపెనీలు దాటలేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు, పేదలను పట్టించుకోవట్లేదు, పేదల మీద ధరలు పెంచేస్తున్నాడు అంటున్నాడు కదా. మరి అవునండి, ఆయన ఆంధ్ర రాష్ట్రం అభిమానం ఉంటే గల్లా చేసి రాష్ట్ర కంపెనీ ఎందుకు పోతుంది దానికి సమాధానం చెప్పనండి. మేమే పంపించేసామన్నారు కదా. అది కాదు, అయితే రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు లైసెన్స్లు వచ్చాయి, ఆ లైసెన్స్ అన్ని రద్దు చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని రద్దు చేసేసాడు. ఇలా కంపెనీలు ఏమేమి చెప్పండి. చంద్రబాబు 500 కంపెనీలు మంగళగిరి చేశాడు సాఫ్ట్వేర్ కంపెనీలు. ఆయన అయితే 150 కంపెనీలు ప్రారంభం చేశాడు. 300 కంపెనీలు మధ్యలో ఉండి అన్ని ఆగిపోయినాయి. ఆయన మంచోడు, నువ్వు మంచి ఆయన చెప్పండి. అంటే ఆయన నేనే మంచోడిని, చంద్రబాబుని కంటే నేనే మంచోడిని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మండి మీరు అంటున్నాడు కదా. అవునండి, డాక్టరు 10 కోట్లు డబ్బులు వేసేవాడు డాక్టర్నా, నేను మనిషిని బతికిస్తాను నన్ను నమ్మండి అని అంటాడు. అది అంతా అయిపోయినాక నా మాట అంతే జారిపోతున్నా అంటాడు. రేపు ఆయన పరిస్థితి అది. జనం తరపున పోరాటం చేయడానికి జనంలోకి వస్తాను నేను అంటున్నాడు కదా. రావాలి. ఇప్పుడు ఆయన నమ్ముకొని 100 మంది జైలుకి పోయారండి. ఆ నమ్మకాన్ని కేబినెట్ మంత్రి జైలు పోయాడు, కార్యకర్త పోయాడు. వాళ్ళు తిరుగుతున్నారు కాదనా వాళ్ళు దడిసి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని జనాల్లోకి రాడంటారా జగన్మోహన్ రెడ్డి? ఎవరి కోసం వస్తున్నాడు?
ఆయన వల్ల ఇబ్బంది పడే కార్యకర్తలు ఉన్నారే వాళ్ళు తెలుస్తున్నారు. అవసరం మమ్మల్ని వాడుకున్నాడు తీసేశారు అని తెలుసండి, వాళ్ళ కోసం కాకపోతే తప్ప జనం కోసం ఏమాత్రం కాదండి. అదే జనం ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంటగా ఆయన్ని. అయ్యో ఏదో ఇప్పుడు ఏదో కోరిక ఉన్నారండి. జనం ముఖ్యమంత్రి కోరుకున్నారు, నన్ను ముఖ్యమంత్రిగా చేయమని అడుగుతున్నారు జనం పరిగిరాని వాళ్ళు. లేదు ఆయన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారంటగా మళ్ళీ జనాలందరూ. ఏదో ఒకటండి, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన సిద్ధాంత ప్రకారంగా నేను చేసిన పొరపాట్లు జనం మర్చిపోతారు, మళ్ళీ నన్నే ఎన్నిక చేస్తాడు అని ఆయన నమ్మకం అండి. అంతే తప్పితే మళ్ళీ జనం అయితే కోరుకోవట్లేదు అంటారు ఆయన. జనం కోరుకున్న వాడైతే ఆయన ఇచ్చిన మీటింగ్లు డేట్లని ఎందుకు బాగా చేసుకుంటారండి. మొన్న జనవరి నెలలో ఇంటింటి తిరుగుతా అన్నాడు, నియోజకవర్గం ఇంటికి వస్తా అన్నాడు, ఆయన పోయి లండన్లో కూర్చున్నాడు, దాన్ని ఏమంటామండి. థ్యాంక్ యూ.